హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. 1 వీక్ నుండి అసలు హైదరాబాద్లో కూల్గా అయిపోయింది. వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. డైలీ వర్షం పడుతుంది మాకైతే. ఈరోజు రెసిపీ అయితే వంకాయ మిల్లీ మేకర్ ఫ్రై, అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏమో బీట్రూట్ చపాతీ చేశాను. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు స్టవ్ పైన బ్యాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని, కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని కూడా మొత్తం వాటర్ అంతా పిండేసిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకొని వాటర్ కంటెంట్ అంతా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు, సరిపడా కారం, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా కసూరి మెతి యాడ్ చేసుకున్నాను నేను. కసూరి మెతి యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్రైలోకి. అంతే, వంకాయ మిల్లీ మేకర్ ఫ్రై రెడీ. నెక్స్ట్ బీట్రూట్ చపాతీ ప్రాసెస్. బీట్రూట్ చపాతీ కానీ నేను 2 బీట్రూట్ తీసుకొని అవి పీల్ తీసేసి పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకుంటామో అంత సాఫ్ట్గా మిక్సీ పెట్టిన దాన్ని కావలసినంత గోధుమ పిండిలో వేసుకొని మెత్తగా డఫ్ కింద రెడీ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాను. ఆ తర్వాత అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత చపాతీ ఇలా రెడీ చేసుకొని చపాతీ చేసేసుకున్నాను. అంతే, బీట్రూట్ చపాతీ కూడా రెడీ. బీట్రూట్ చపాతీకి ఈ కాంబినేషన్ మిల్లీ మేకర్ వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంది. మేమైతే ట్రై చేసాం, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీస్ ఎలాగున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.